ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 వరకు కుంభరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ధనలాభము, ఐశ్వర్యము, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల ఆగమము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభము, వారాంతంలో మానసిక చికాకులు, అయిన వారి నుంచి విరోధము, కార్యక్రమాలన్నీ కూడా ఆకస్మికంగా వాయిదా పడడం వల్ల తీవ్రమైనటువంటి ఆవేశము, ఇతరులను నిందించడము, ఇతరులను అవమానించడము, ఇతరుల రహస్యాల్ని శోధించడం లాంటివి జరుగుతాయి వారాంతంలో. వారం మొత్తం కూడా అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నివ్వడం, వివాహాది శుభ సత్సంబంధ వార్తలు వినడం. ఈ యొక్క విదేశీయాన యాత్ర ఆకస్మికంగా వాయిదా పడుతుంది, అది కూడా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. సోదరీమణులతో కలిసి ఆనందమయ జీవితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, శుభమైన వ్యక్తుల యొక్క కలయిక, ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశాన్ని కూడా పొందే అవకాశాలు, విదేశాల్లో ఉన్నవారికి కూడా శుభవార్తలు వింటారు. ఆస్తి తగాదాలని కూడా సమసిపోతాయి. విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. విదేశాల్లో కూడా మీరు గ్రీన్ కార్డు కానీ లేదా పిఆర్ కానీ పొందుకొని శుభమైనటువంటి గృహప్రవేశాదులు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బలంగా కనబడుతుంది. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుతారు. న్యాయశాఖ, పోలీస్ శాఖ మరియు ఈ ఆబ్కారీ అనగా మద్యపాన శాఖ మరియు ఈ యొక్క విద్యుత్ శాఖలో పనిచేసే వారికి ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది. అనగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వార్తలన్నీ కూడా శుభకరంగా మరలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా వాయిదా పడిన పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి శుభమైన వారంగా చెప్పవచ్చును. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. శస్త్రచికిత్సకు దారితీసినటువంటి అనారోగ్యం కూడా పరిపూర్ణంగా శుభకరంగా ఉంటుంది. ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం బలంగా ఉన్నాయి. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా పొందడానికి అవకాశం బలంగా ఉన్నాయి. ప్రయాణంలో లాభాలున్నాయి. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలా అనేక రకాల శుభయోగ పరంపర, వివాహాది నిశ్చయితాంబులాదులో శుభవార్త వినడం లాంటివన్నీ కూడా తప్పకుండా మంజరుగుతాయి. మీ పిల్లలకి శుభమైన ఉద్యోగ ప్రాప్తి కానీ, మీకు పుత్ర సంతాన, పుత్రికా సంతాన ప్రాప్తి కానీ, లేదా మీ పిల్లలకి సంతానవంతులవుతున్నటువంటి వార్త కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యంతో పాటుగా ఏదైనా స్థిరాస్తిని కూడా కొనుగోలు చేసేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ రాశి వారికి అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి. వారాంతంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 13, 14, 15, 16 తేదీలలో 2 అంకెను అదృష్టంగా భావించుకోవడం, 17, 18, 19 తేదీలలో 5, 4 అంకెలను అదృష్టంగా భావించి శుభకార్య నిర్వహణ చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుకోవచ్చున్న విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.